హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కశ్వికాస్ ఫుడ్ అండి. ఇవాళ మన ఛానల్లో రెసిపీ అయితే ఎగ్ బుర్జీ, దీన్నే అండా బుర్జీ అని కూడా అంటాము. మరికొన్ని ప్లేసుల్లో ఎగ్ పురుట్ అని కూడా అంటారండి. ఇవాళ మా స్టైల్లో చేసేసాము. కావాల్సిన పదార్థాలు అయితే ఒక్కసారి చూసేసేయండి. ఇక్కడ నేను సాస్ ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. సాస్ ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకి ఆయిల్ కూడా ఏంటంటే కొంచెం హీట్ అవ్వాలి. సో చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది కదా. అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. నేను ఇది 1 మెంబర్కి చేస్తున్నానండి. ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ మంది ఉండి మీరు చేసుకోవాలనుకుంటే ఆనియన్స్ క్వాంటిటీ అనేది ఎక్కువ పెంచుకోండి. అలాగే ఎగ్స్ క్వాంటిటీ కూడా పెంచుకోండి. సో ఇక్కడ చూడండి, ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది కదా. ఇక్కడ కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 to 3 చిల్లీస్ కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు కారం ఎక్కువ తినే పని అయితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, లేదా చిల్లీ పౌడర్ కూడా మనం నెక్స్ట్ యాడ్ చేసుకుందాము. అలాగే చూడండి, ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని నేను ఆయిల్లో బాగా రోస్ట్ చేసుకుంటున్నానండి గార్లిక్ పేస్ట్ని. లేదంటే మనకి పచ్చి వాసన వస్తుంది. మనం ఎప్పుడు నాన్ వెజ్ చేసినా కూడా మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది బాగా రోస్ట్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది కదా. నేను ఇక్కడ టమాటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీ ఇష్టం, ఒకవేళ మీకు టమాటోస్ ఇష్టం లేదనుకుంటే టమాటోస్ని స్కిప్ చేసేసి ఈ ప్లేస్లో ఎగ్స్ వేసేసుకోండి, పగలగొట్టేసుకొని. సేమ్ ప్రాసెస్ అయిపోతుంది. లేదు సేమ్ నేను చేసిన ప్రాసెస్ అనుకుంటే మీరు ఇలా అయినా చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి టమాటోస్ అనేది సాఫ్ట్ అయిపోయింది కదా. ఇందులోకి కొంచెం సాల్ట్, అలాగే కొంచెము పసుపు, అలాగే కొంచెం కారం వేసుకుంటున్నాను. నేను ఇందాక చెప్పాను కదండి, కారం కానీ ఎక్కువ తినాలనుకుంటే ఇక్కడ మనం చిల్లీ పౌడర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఎవరిష్టం వాళ్ళది. ఒకవేళ చికెన్ పౌడర్ యాడ్ చేసుకున్నా వేసుకోవచ్చు, అలాగే ధనియా పౌడర్ వేసుకోవచ్చు. ఒకవేళ ఇలాగ మసాలాగా కావాలి, మసాలాగా తినాలి అనిపిస్తే ఇలా చేసుకోవచ్చు. లేదు నాకు నార్మల్గా తినాలనుకుంటే జస్ట్ మనం ఆనియన్స్ కట్ చేసి వేసేసుకొని అందులోకి నార్మల్గా ఎగ్స్ కొట్టేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఆ రెసిపీ కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసేయండి, ఆల్మోస్ట్ మొత్తం వేగిపోయాయి కదా. నేను ఇక్కడ ఎగ్స్ అయితే పగలగొట్టి వేసేసుకుంటున్నాను. సో మనము అప్పుడే కలిపెట్టొద్దండి. అప్పుడే కలపడం వల్ల ఏమవుతుందంటే ఇరిగిపోతాయి అన్నమాట ఎగ్స్. కొంచెం పెద్ద పెద్దగా ఉన్నప్పుడే మనకు బాగా తినాలనిపిస్తుంది కదా. సో మూత పెట్టేసేయండి మీరు వేసిన వెంటనే. చూడండి, మూత పెట్టేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మనకి చూడండి ఇక్కడ ఎంత బాగా వస్తుంది కదా, పెద్ద పెద్దగా పీసెస్ వస్తున్నాయి కదా. అలా ఉంటే ఎగ్ పొరుట్ కొంచెం బాగా తినాలనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ నేను ఇక్కడ అయిపోయింది చూడండి, ఇక్కడ పెద్ద పెద్దగా పెట్టేసుకున్నాను. సో మీరు మూత పెట్టేసుకోవడం వల్ల మనకి ఇలా పెద్ద పెద్దగా వస్తుంది. ఒకవేళ అప్పటికప్పుడే కానీ మనం మాత్రం కలిపితే మాత్రం చిన్న చిన్నగా అయిపోతుంది, అప్పుడు అంత టేస్ట్ అనిపించదు. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఈజీ అండ్ సింపుల్గా ఉంటుంది. మీరు చపాతీస్లోకైనా రైస్లోకైనా చేసుకోవచ్చు, లేదా రసం చేసుకున్నప్పుడైనా సైడ్ డిష్కి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చాలా ఎమ్మీగా ఉంటుందండి. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్.